హరం హర సినిమా చూసారు. సుధీర్ బాబు యాక్టింగ్ అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ అంటే ఇదే భయ్య. అసలుకి చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ లెక్క అయినా సరే ఏదైనా సరే ఏ మూవీ అదే మూవీ అన్నట్టు. కేజీఎఫ్ లెక్క ఎలా ఉందో సేమ్ హరం హరం మూవీ కూడా బెస్ట్ మూవీ. ఎక్స్ట్రానరీ ఫైటింగ్ అయినా సరే మన మానవిత శర్మ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె గ్రేట్ యాక్టర్. చూసిన ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. దీంట్లో ప్రతి ఒక్క తను స్ట్రగుల్ చేసేది ఫుల్ అంతా ఎమోషన్ ఫైటింగ్ సీన్స్ అయితే ఎక్స్ట్రాగా ఉంది. ఆ గన్ సీన్ అయితే పిక్చర్లో అయిపోతుంది. లాస్ట్ సీన్ మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. థియేటర్కి వచ్చి చూడండి. చాలా ఎక్స్ట్రానరీ మూవీ ఉంది భయ్య. నేను కూడా చూసాను అన్న, ఇప్పుడే చూసాము హరం హర సినిమా అయితే చాలా చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే కంబ్యాక్ మూవీ అనమాట. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఆయన ఇప్పుడు దాకా సాఫ్ట్ మూవీస్ తీశారు కానీ ఇది వేరే లెవెల్ అనమాట. ఫుల్ మాస్ సినిమా అనమాట. కమర్షియల్లో చాలా చాలా బాగా తీశారు. సో అందరూ చూడాల్సిన సినిమా. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఆ స్లాంగ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే 10 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంత బాగుంది. సుధీర్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ అనమాట. కొత్తగా ఉంటుంది పర్ఫార్మెన్స్. అలాగే హీరోయిన్ గారు చాలా చాలా బాగుంది. యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. అందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఆ రాయలసీమ ప్రజలకి కింగ్ ఎలా అయ్యాడు అనేది సుధీర్ బాబు గారు చాలా చాలా బాగా తీసేగారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కానీ, ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. సో చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కానీ అవన్నీ పట్టించుకోవద్దు. సుధీర్ బాబు గారికి కంబ్యాక్ మూవీ అనమాట. అంత మంచిగా ఉంది. మ్యూజిక్, స్టోరీ, సుధీర్ బాబు గారు వన్ మ్యాన్ షో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట సుధీర్ బాబు గారికి. సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్ సునీల్ గారి పెర్ఫార్మెన్స్ త్రూ అవుట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. సో చాలా చాలా బాగుంది. అన్ని సీన్స్ ఒక్కొక్క సీన్ చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఈ వారంలో రిలీజ్ అయిన ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంటే హరం హర. ఫైటింగ్ సీన్స్ ఇంకా బాగున్నాయి. అంటే ఫైటింగ్ సీన్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, లిరిక్స్, సౌండ్స్ చాలా బాగున్నాయి. అది చూడంగానే చాలా నచ్చింది. హీరో లుక్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ హిట్ అవుతుంది. కంబ్యాక్ అనుకోవచ్చు అన్న. సినిమా అయితేనే చాలా బాగుంది అన్న. మెయిన్ అయితే సుధీర్ బాబు గారి యాక్టింగ్ చూసుకోవచ్చు. యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఇది మాస్ మాత్రం సూపర్ నాది కదా. ఆయన మాత్రం కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. డైరెక్షన్ అయితే అదిరిపోయింది అన్న. స్క్రీన్ అయితే మాస్ మామూలుగా లేదు. మ్యూజిక్ మెయిన్ అన్న. నువ్వు ఎలా కొట్టావు కానీ ఏం కాకుంటావు కానీ షేక్ ఆడించావన్నా. ఇంకా చూసుకుంటే మాత్రం స్క్రీన్ ప్రొడ్యూసర్ గారికి అయితే సుధీర్ బాబు దెబ్బతో వర్షమే ఇంకా సినిమా అయితే అంత బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, కథ బాగుంది. మీరైతే ఇంటర్వెల్ 10 minutes కంటిన్యూ అయితే ఫైట్ అయితే ఉంటుంది. అది చాలా బాగుంది. సినిమా అందరూ వన్ టైం హర 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 అనిపిస్తుంది అన్న. ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. స్టిల్ ఇప్పటికీ మైండ్లో రన్ అవుతుంది. ఆ బీజిఎం కావచ్చు ప్రతి ఒక్కటి. అసలు ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 20 minutes మూవీలోకి వెళ్ళిపోతే ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అన్న. అంత బాగుంది. ఎక్కడ అసలు 1 second కూడా లాగలేదు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ మెయిన్ చెప్పుకోవాలంటే మన నవదళపతి సుధీర్ బాబు మామూలు కాదనే. మీ ట్రాన్స్ఫర్మేషన్కి అసలు ఫిదా అయిపోయినా చెప్పుకోవచ్చు. ఎప్పుడో SMS నుంచి ఫాలో అవుతున్నా కానీ దీంట్లో ఉన్న లుక్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, అది మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. సో మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ గారు మీరు మాత్రం సారీలో చూసాం మీ లవ్ స్టోరీ ఎలా చూపించారో, దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు మన సుధీర్ గారిది. సో డే బై డే మన సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ సీన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే ఆ క్లాక్ టవర్ సీన్ కావచ్చు, బార్ సీన్స్ కావచ్చు, అండ్ లాస్ట్ 40 minutes మాత్రం దీని అమ్మ సినిమా అంటే ఇదిరా అనే ఫీల్ వస్తుందన్న. అండ్ ఫాదర్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాయన్న. బీజిఎం అయితే చెప్తున్నా కదా కుక్కని కొట్టినట్టు కొట్టిందని చెప్పుకోవచ్చు. మాస్ బీజిఎం మూవీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు అన్న. అంత మంచిగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్స్. ఆయన అయితే ఒక మంచి సినిమా చూసిన. ఏంటంటే అరోమరా మన నవదళపతి సుధీర్ బాబు గారు యాక్టింగ్ చేసిండు. ఇరిగా తీసేసిండు అన్న. నిజంగా ఇచ్చి పడేసిండు. అంటే అన్నది SMS నుంచి చూసుకుంటూ వస్తున్నా. అలాంటిది ఎండింగ్ ఈ సినిమా అనేది వేరే అంటే వేరే లెవెల్ అనిపించి అన్న లుక్స్ కానీ, అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అన్న డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్న సుధీర్ బాబు గారికి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నెన్నో రావాలి. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు సార్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి సార్. షేరీ అనే సినిమా తీసిర్రు. మళ్ళీ ఈ సినిమా డిఫరెంట్ ఉంది, డిఫరెంట్ స్టోరీ వర్కౌట్ అవుతుందా అన్నారు. నిజంగా బాగా అంటే బాగా వర్కౌట్ అయిపోయింది. నాకు అరోమరా సినిమా ఎంతగా నచ్చిందంటే అసలు ఆ సీన్లు ఒక్కొక్క సీన్ కూడా మైండ్లో గుర్తుండిపోయినాయి అనమాట. అలా అనిపించింది. ఆ బార్ సీన్ అవ్వచ్చు, ఆ క్లాక్ టవర్ దగ్గర ఒక సీన్ అవ్వచ్చు, ఆ లాస్ట్ 40 minutes అయితే నిజంగా చెప్తున్నా
మొత్తం గుర్బంతో వచ్చేసినాయి అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ హీరోయిన్ మాధవిక శర్మ గారు నిజంగా ఏం అందం అండి మీది, నిజంగా మామూలుగా కాదు. వీళ్ళిద్దరు అయితే అసలు మామూలుగా బాగా అంటే బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంకా నెక్స్ట్ చైతన్య భరద్వాజ్ గారి మ్యూజిక్ అయితే అసలు అమ్మ బాబోయ్, ఆ సాంగ్స్ ఏందన్నా నిజంగా ఇప్పటికీ అలానే మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఈ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యింది, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా కదా మీ అందరికీ, అంటే నేను ఒక హీరో ఫ్యాన్ అని కాదు, అన్ని హీరో ఫ్యాన్లు అందరు కలిసి మన సుధీర్ బాబు గారికి సపోర్ట్ చేయండి. సుధీర్ బాబు గారి సినిమా చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. అంటే ఒక 90 వేసే కిక్ ఎంత వస్తుందో అంతే కిక్ వచ్చింది అనమాట ఈ సినిమా చూస్తే. సో మీరు అందరు సినిమా చూడండి, ఎక్కడ మిస్ అవ్వరు, లాగ్ అవ్వదు, ఏం లేదు సినిమాలు. మీ అందరు పక్కా ఎంజాయ్ చేస్తారు. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే, మన ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికాను, లవర్న బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి ఫస్ట్ సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సుధీర్ బాబు సినిమా హరం రాత్రి చూసి వచ్చాడా సో సినిమా సుధీర్ బాబు యాక్షన్ కోసం వచ్చే బ్లాక్ బస్టర్ చేస్తారు. ఈ సినిమా కొంచెం పుష్ప లాంగ్వేజ్ లా లేదా, సినిమా లాంగ్వేజ్ ఎట్లుంది మామ? అదే ఇది సింగిల్ స్టార్ రివ్యూరా, యాడికెళ్ళి వస్తారు వీళ్ళంతా మన ఆస్తులు దోచేసుకుంటే మనం చూసుకుంటా ఊపడం కదా, అదే కాదా? మీరు సినిమా అరో మర అత్తిని చిదవరం, అరో మర సుధీర్ బాబు హిట్ వచ్చేసింది అన్న. సుధీర్ బాబు వీడు వినడు కాదు, సినిమా పేరు కూడా చెప్పని తెలియదు అన్న. సినిమా పేరు చెప్పడం తప్ప అన్న, ఒక రివ్యూ స్టార్ 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా రివ్యూ హరో మహారాట్ ఇప్పుడే చూసాను, అదిరిపోయింది. బలవంతుడికి వెపన అవసరం వచ్చామా, వీక్ గా ఉన్నవాడికి వెపనే ఒక స్ట్రెంగ్త్ అన్నాడు. ప్రొడ్యూసర్ కి అయితే కనక వర్షం. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఇవాళ అన్నట్టు, ఆకాశంలో ఒక తార హరోం హరా సినిమా చూడముంది ఇవాళ అన్నట్టుగా అదిరిపోయి. ఆయన ఇప్పుడే హరోం హరా సినిమా చూశాను. హరోం హరా సుధీర్ బాబు సినిమా అయితే మామూలు లేదని చెప్తాను. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ బాబు గారికి కంగ్రాచులేషన్ చెప్తాను. ఎందుకంటే చాలా సినిమాల తర్వాత ఎన్నెన్నో స్క్రిప్ట్లు చేశాడు, ఎన్నెన్నో చేశాడు, మంచి సినిమా పడిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే మనం ఒక సినిమా వచ్చిందంటే పండుగ అని చెప్తాను నేను. అలాంటి సినిమాని ఈ సినిమాలో డీజే తిల్లు తర్వాత ఏ సినిమాలో మనకు అంత ఆకట్టుకోలేదు సినిమాల విధాలు. ఈ వీకెండ్ వచ్చిందన్న సుధీర్ బాబు సినిమా హరోం హరా సినిమా అయితే మామూలు లేదన్నా. అంటే ఒక స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, డైరెక్టర్ దండం పెట్టాలని చెప్తాను నేనైతే. నా ప్రతి విషయంలోనూ అన్న డైరెక్టర్ మించిపోయాడని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క షాట్ తీసిన విధానం అయితే చాలా బాగా నచ్చిందన్న. సినిమా వచ్చేసి మైండ్ గన్స్ గురించి ఉంటుంది. ఇది ఎక్కడ జరిగిందంటే ఏఎస్ అంటున్నాం, మన కోలార్ సైడ్, మన కుప్పం సైడ్ ఉండగా అక్కడ జరిగే ఒక స్టోరీ అనమాట. ఇదైతే మంచి స్టోరీ అయినా, ఒక మంచి స్టోరీ తీసుకొని చాలా అంటే చాలా బాగా తీసుకుని సుధీర్ బాబు యాక్సెప్ట్ చెప్పాను. ఎందుకంటే ఇటు కొట్టేసానని చెప్తాను అయితే. నా సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తక్కువగా వచ్చాయి, అరుదుగా వచ్చాయి. మీరు స్టోరీ చెప్పండి, నేను రివీల్ చేయని స్టోరీ మాత్రము అంత ఎక్సైటింగ్ ఉంది నిజంగా అన్న. బ్యాక్గ్రౌండ్లో ఫైట్ జరిగేటప్పుడు వస్తాయన్న ఆ బీజిఎం మామూలుగా ఉన్నదన్న బీజిఎం అయితే. ఆ బీజిఎం కుట్టినోడికి దండం పెట్టాలని చెప్తాను అయితే. ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదో కానీ చాలా అంటే చాలా బాగున్నాయన్న. అంటే అంత సీను పండించారంటే చాలా బాగుంది. ఎమోషన్ కానీ, ఫాదర్ చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఏదో ఒకటి ప్రతి ఒక్కటి నా సినిమా అయితే చింపేసాను చెప్తాను. సుధీర్ బాబు గారు 1 మ్యాన్ షో తీస్తారు. అది చెప్తాను అయితే మంచి స్టోరీ అన్న. ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషన్, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫైట్స్, సాంగ్స్ అన్నీ ఉన్నాయన్న. సినిమా అంటే ఇదిరా అని మీకు అనిపిస్తుంది. అంటే ఇందుకు అరవమురం తర్వాత సుధీర్ బాబు వేరు, అరవమురం వచ్చిన తర్వాత సుధీర్ బాబు వేరు అని మీరు అంటారు. పక్కా మీరైతే థియేటర్కి చూడండి. నేను ఏమి మళ్ళీ చూసాను, ఇప్పుడు ఐమెక్స్లో కూడా చూసాను, 2 సార్లు చూసానంటే మీరు అర్థం చేసుకోండి. అంత బాగుంది సినిమా అయితే. నాకైతే అన్న సినిమా ఆడిందని నాకు అనుకుంటున్నా. కొత్త ర్యాప్ అంట. సినిమా అయితే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు అరుదుగానే వస్తాయి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా తీస్తారని నేను కోరుకుంటున్నా. మన ప్రొడ్యూసర్ అయితే చాలా బాగా ప్రొడక్షన్ వాళ్ళు చాలా పెట్టారు, దాంట్లో ఖర్చు పెట్టారు. ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంది. మీరే చెప్తారు చూసిన తర్వాత రేపు థియేటర్కి ఎగబడతారు జనము. అంత బాగుందన్న సినిమా అయితే. ప్రతి ఒక్క థియేటర్ రండి, సుధీర్ బాబు సినిమా చూడండి. థ్యాంక్ యూ. హరోం హరా ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కెరియర్లో మాత్రం మన సుధీర్ బాబుది మాత్రం సినిమా మాత్రం సూపర్ సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఛానల్ తర్వాత ఈ మంచి సినిమా చూసినాం సుధీర్ బాబుది. కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మనం ఒక పోగిరి ఎంత ఎంజాయ్ చేస్తాం, ఒక బిజినెస్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా ఎంత ఎంజాయ్ చేస్తాం. ఇది మంచి సినిమా. ఎందుకంటే ఆయనకు ఒక మంచి ప్లస్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు, అసలు ఎక్కడ కూడా నీకు తగ్గదు. ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా మొత్తం మైండ్ బ్లో అయిపోతుంది. ఒక మనం పోగిరిలో రౌండ్ టేబుల్ ఫైట్స్ ఎట్లా ఉంటాయి, మన ఇళ్ళలో కూడా ఫైట్ సీన్ మాత్రం అట్లా ఉంటాయి. ఇచ్చి పడేసిన నిజంగా చెప్తున్నా. మ్యాచ్ గారు హ్యాట్సాప్ చెప్పాలి, మీ పేర్లు పెట్టేసి సుధీర్ బాబు గారు
సూపర్ 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 సూపర్. ఎలా అనిపించింది బ్రో మూవీ హర హర? పెద్ద స్థాయి దాకా తీసుకుపోతుంది. అంటే మెయిన్ విలన్స్ అందరూ ఫస్ట్ హాఫ్ చనిపోవడం వల్ల కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. బట్ ఎలివేషన్స్ ప్రకారం బీజియం అయితే చైతన్య భారద్వాజ్ నుంచి అయితే ఇలాంటి బీజియమ్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా సరే బాగుంది బీజియం. సెకండ్ హాఫ్ కొంచెం ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ కానీ బాగా డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మనకు తెలిసిపోద్ది. అండ్ నైస్ బై మాస్ ఎంటర్టైనర్ సుధీర్ బాబు కెరీర్లో ఎస్ఎంఎస్ సెకండ్ సుధీర్ బాబుని డిఫరెంట్ జోనర్స్ టచ్ చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన జోనర్లో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ అండ్ ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్స్ కానీ హీరోయిన్ ఎపిసోడ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్ మాంటేజెస్ కానీ సునీల్ గారు సినిమాలో బ్యాక్ బోన్ మూవీకి సుధీర్ బాబు గారికి క్యాటరేషన్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడవచ్చు. ఫుల్ లెంత్ మాస్ ఫిల్మ్ అయినా కానీ ఫుల్ ఫ్యామిలీతో చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ నాయుడు గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు మంచి సినిమా అందించినారు. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.